परम मृत्यो अनुपरे बंधाय स्तेष्वैतरो देवयानाः ओम आशुष्षानो वृषभोणयोगणाघनः शोभनश्चर्षणीयः संग्रन्दनो निमिषये कवीरश्रीकुंसेन अजयत्सागन्ध्रः संग्रन्दनेनानिमिषेण चुष्णुदायुद्धारेण दृश्यवनेन कृष्णुः वरेन्द्रेण जयदत्सः द्वयुधो नरैषु हस्ते ఎక్స్ చీఫ్ మినిస్టర్ సినిమా మన తెలుగు సినిమా మాత్రం కాకుండా మన ఇండియా సినిమాలో ఒక పెద్ద ఐకాన్ మన ఎన్టీ రామారావు గారు 1975లో ఈ ఇన్స్టిట్యూషన్ని ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభించడం జరిగింది. భారత్ భూషణ్ గారు ఈరోజు హీస్ టేకింగ్ ఛార్జ్. ఇక్కడ ఆల్ ద డైరెక్టర్స్ ఆర్ టేకింగ్ ఛార్జ్. సో మీరందరూ మీకు అనుభవం ఎక్కువ, నాకు థియేటర్స్ అండ్ ఫిల్మ్ టెలివిజన్లో అనుభవం చాలా తక్కువ. So I will take all your advice, we will work together and we will ensure that Andhra Pradesh actually becomes the creative capital of the country. Thank you very much and all. ఈ కార్యక్రమంలో చేసిన మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, ప్రముఖ మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వారి ఆలోచన విధానానికి అనుగుణంగా నా వరకు నేను నా కర్తవ్యం నిర్వహించి ఈ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తానని తెలియజేస్తున్నాను. ఎప్పుడు 1984లో నందమూరి తారక రామారావు గారు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక కమిటీని వేసి బీవీఎస్ రాజు గారు లాంటి పెద్ద మనుషుల్ని దానికి అధ్యక్షుడిగా చేశారు. తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం గారు కందుల దుర్గేష్ గారు,
సహకారంతో, నందమూరి బాలకృష్ణ గారు ఇచ్చిన సహకారంతో మళ్ళీ ఈ కొత్త కమిటీని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డైరెక్టర్లతో నిర్మించినందుకు వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. వేదికను అలంకరించిన ఆనరబుల్ సినిమాటోగ్రఫీ టూరిజం మినిస్టర్ మా కందుల దుర్గేష్ గారికి, నందమూరి బాలకృష్ణ గారికి, 3 సార్లు అప్రతిహతంగా ఎమ్మెల్యేగా ఎన్నికై ఇప్పుడు ఈ ఎఫ్డిసి వెనుకొండ నడిపిస్తున్న బాలకృష్ణ గారికి నమస్కారాలు. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సుప్రసిద్ధ కథానాయకులు, హిందూపురం శాసనసభ్యులు శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు నూతనంగా పదవీ స్వీకారం చేసినటువంటి శ్రీ భరత్ భూషణ్ గారు చైర్మన్ గారు, ఇతర సభ్యులందరికీ, డైరెక్టర్లందరికీ, అదేవిధంగా ఎఫ్టీసీ ఎండి గారు విశ్వనాథన్ గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి 50 మంది కళాభిమానులందరికీ కూడా నమస్సుమాంజలి తెలియజేస్తూ, మీడియా వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఇవాళ వేదికను అలంకరించిన మన ఆంధ్ర రాష్ట్ర పర్యాటక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మార్చులు కందులు దుర్గేష్ గారికి, అలాగే ఇవాళ ఎఫ్డిసి మేనేజింగ్ డైరెక్టర్ విశ్వనాథన్ గారికి, ముందున్న తెలుగు చలనచిత్ర పరిశ్రమ నుంచి అటు హైదరాబాద్ నుంచి కూడా తరలి వచ్చిన మా నిర్మాతలకైతేనేమి, సాంకేతిక నిపుణులకైతేనేమి, మిగతా వివిధ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ మాధవ్ రవి గారు అయితేనేమి, అటు డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆదిత్య గారు, మిగతా మా జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షురాలు అందరూ ఇవాళ ఈ యొక్క మహత్తరమైన కార్యక్రమానికి, అంటే ఒక కొత్త అధ్యాయానికి ఈనాడు అందరూ ఇందులో భాగస్వాములు కావడానికి సమిధిలా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, అలాగే నా పాత్రికేయ సోదరులందరూ కూడా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారందరూ కూడా నా హృదయపూర్వక ఆహ్వానం పలుకుతున్నాను. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ కళాప్రపూర్ణ, అలాగే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు పుట్టిన ఈ కృష్ణా జిల్లా, ఇక్కడి నుంచి ఈరోజు ఈ యొక్క కార్యాచరణను ప్రారంభించడం, ఎఫ్డిసిని యాక్టివేట్ చేయడం, మళ్ళీ ఇక్కడ వివిధ రంగాల నుంచి అందరూ కూడా ఎన్నుకోవడం, అటు సినిమా రంగం అయితేనేమి, అటు నాటక రంగం అయితేనేమి, లేకపోతే అటు టీవీ రంగం నుంచి అయితేనేమి, అందరూ కూడా ఎన్నుకొని ఈరోజు ఒక మంచి కమిటీను ఏర్పాటు చేయడం జరిగింది.